జిఎస్టీ అధికారులు ఎక్కడికైనా వస్తున్నారంటే అక్కడికి లేకపోతే వస్తారు నోటీస్ ఇప్పుడు కొత్త ధరం జిఎస్టీ ఎంత తగ్గుతుంది బెనిఫిట్స్ పబ్లిక్ వివరణ చేయడానికి వస్తున్నారు. అది మన గవర్నమెంట్. మేము 30,000 చేయించాం. నా ఫోటో వేసి మేము కూడా చేయించాం. ఫస్ట్లో జస్ట్ ఫోటో తీసుకుంటాం. ఈ 18 రోజులు జిఎస్టీ ఫెస్టివల్ ఎక్కడికక్కడ ఆగి ఇట్లా మాట్లాడుకుంటాం. జిఎస్టీ బాగా కోఆర్డినేట్ బాగా అయింది. ఎంపీడీఓస్ అదే మీ సునీత గారు సునీత అది ఇక్కడ ఉన్న నా పేరు అబ్దుల్ కలాం సార్. జిఎస్టీ నేను మచిలీపట్నం డిస్ట్రిక్ట్ మొత్తం కలిపి మన డివిజన్ ఉంటారు. కృష్ణా డివిజన్లో ఉన్నాయి, కృష్ణా డిస్ట్రిక్ట్లో ఉంటాయి. అది మా జేసీ గారు కూడా వచ్చినారు, కలెక్టర్ గారి దగ్గర మీటింగ్ సరే సార్ వచ్చారంటే గౌకర్ అటు నుంచి ఇటు వచ్చారు అనమాట. అంటే మేడం గారిని అడిగి ఈవినింగ్ వద్దాం అనుకున్నాం యాక్చువల్గా. సార్ కూడా ఇప్పుడు పామర్లో పెట్టాలమ్మా. గ్రూప్లో రావాలి ఏంటంటే ఏసీ 18 కదా, జనాభా పని చేస్తుంది. అందరికీ నమస్కారం. ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మాట ఇచ్చినట్టుగా పామరు నియోజకవర్గాన్ని మంటాడ నుంచి దాదాపుగా నిమ్మకూరు దాటి నిడుమోలు వరకు కూడా ఒక ఇండస్ట్రియల్ హబ్గా కారిడార్గా దీన్ని డెవలప్ చేస్తారని మాట ఇచ్చారు. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బెల్ కంపెనీతో అది శ్రీకారం అయింది. బెల్ కంపెనీ బ్రహ్మాండంగా ఫంక్షనింగ్ అవుతుంది. దాంట్లో భాగంగానే అధికారంలోకి వచ్చిన ఈ 15 నెలల్లోనే సరిగ్గా 6 నెలల క్రితం శామ్ ఆక్వా, నిన్నటికి నిన్న పవిడి మొక్కల్లో పద్మశ్రీ ఇండస్ట్రీస్, ఈరోజు జిఎస్ఆర్ ఆక్వా, ఈరోజు కురుమద్దాల వేదికగా బ్రహ్మాండంగా దాదాపుగా 120 కోట్ల పెట్టుబడితో 500-600 మందికి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం. దాంట్లో భాగంగా ఈ ఆక్వా ఏదైతే ఎక్స్పోర్ట్స్ చేసే ఈ కంపెనీ ఈరోజు ఉరుటూరులో కురుమద్దాలి ప్రాంగణం జోన్లో ఇక్కడ దాదాపుగా 20 ఏకర్స్లో ఈ కార్యక్రమం ఏదైతే చక్కటి ఇండస్ట్రీ ఎక్స్పోర్ట్ ఇండస్ట్రీ పెట్టడం జరిగింది. దీన్ని త్వరలోనే మంత్రులు అదేవిధంగా పెద్దలు అందరూ వచ్చి కూడా దీన్ని త్వరలోనే ప్రారంభం చేయబోతారు. నేను ఈరోజు సుమన్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నా. జిఎస్ఆర్ ఆక్వా ఎక్స్పోర్ట్స్ వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నా. ఎందుకంటే ఇది అందరికీ ఈ ప్రభుత్వం అన్ని విషయాల్లో సింగిల్ విండోగా వాళ్ళకి కావాల్సిన పర్మిషన్స్ కానీ, ల్యాండ్ కానీ, అదేవిధంగా పవర్ ఎలకేషన్స్ కానీ, రోడ్ కానీ, వాటర్ కానీ అన్నీ కూడా వితిన్ మంత్స్లో కూడా మనం హెల్ప్ చేసాం, సపోర్ట్ చేసాం. గతంలో ఈ పరిస్థితులు లేవు. మాకేంటి పెడితే మాకేంటి లేకపోతే ఇంకేంటి అని చెప్తూ అడుగడుగున వీళ్ళందరినీ వేధించారు. కాబట్టి గతంలో ఇవన్నీ ముందడుగు వేయాలంటే భయపడేవాళ్ళు. 5 సంవత్సరాలుగా ఇండస్ట్రియల్ వ్యవస్థ లేకపోతే అభివృద్ధి డెవలప్మెంట్ అంతా కూడా కుంటుపడిపోయింది. ఇప్పుడు ఈ 15 నెలల్లోనే అన్ని కూడా మళ్ళీ నూతన ఉత్సాహంతో ముందుకు వస్తున్నాయి. త్వరలోనే వితిన్ షార్ట్ టైంలోనే దీన్ని ప్రారంభం చేయబోతున్నాం, ప్రజలకు అంకితం చేయబోతున్నాం. పామర ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం, ముఖ్యమంత్రి గారు అన్న మాట ప్రకారం అనుకున్న కళలన్నీ కూడా సాకారం అవుతున్నాయి. దానికి ప్రథమ పౌరుడిగా, పామర శాసనసభ్యుడిగా, ప్రజా సేవకుడిగా నాకు చాలా సంతోషం ఉందని కూడా తెలియజేస్తున్నా. రాజకీయాలు 100 మాట్లాడతారు, కానీ ఈ కూటమి ప్రభుత్వం అభివృద్ధిలో, సంక్షేమంలో, బిడ్డల నియోజకవర్గ రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకునే దాని మీదే ఎక్కువ సమయం వెచ్చిస్తున్నాం తప్ప కుటిల కుళ్ళు రాజకీయాలకి మేము తావు ఇవ్వము. ఆ రకం వాటికి కూడా మేము స్పందించమని కూడా మరొకసారి తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేసుకుంటూ రాష్ట్ర ప్రజలందరినీ కూడా రాష్ట్రాన్ని డెవలప్ చేసే దిశగా ఈ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.